హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన డైలీ అప్డేట్స్. చాలామంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకు వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్గా ఇవ్వడం అయితే చూస్ చేసుకోవడం అయితే జరిగింది. మనకు సీట్ అలర్ట్ అనేది ఎప్పుడైతుంది అనేది అయితే తెలుసుకుందాం వీడియోలో. ముందుగా మన వీడియోను కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. స్టూడెంట్స్ ఇక్కడ చూసుకుంటే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే మనకు 15th లోపల అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. కానీ మనం ఏం చేసామంటే బిఫోర్ ఎస్టర్డే కానీ మన స్టూడెంట్స్ అనేది 17th వరకు అయితే ప్రతి ఒక్కరు మళ్ళీ మన వెబ్ ఆప్షన్స్ అయితే క్లియర్గా ఒక ఫ్రీజింగ్ ఆప్షన్స్ కావడం తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనకి ఈరోజు అయితే మనకు అలాట్మెంట్ అవుతుందా కాదా అని స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్లో ఉన్నారు. కానీ చాలామందికి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సర్వర్ ప్రాబ్లం వల్ల 2021 లోపల మనకు ప్రతి ఒక్కరికి సీట్ అలాట్మెంట్ అయిందని మనకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ కొంతమంది ఎలా చెక్ చేసుకోవాలని కామెంట్లు అయితే షేర్ చేస్తున్నారు. మన యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే ప్రతిదీ మనం చేసుకున్నాం కదా, జనరేట్ పాస్వర్డ్ ప్రతిదీ మనం ఎంటర్ చేస్తే మనకు కంపల్సరీగా టీజీ పాస్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు కంపల్సరీ ఇక్కడ ఏ కాలేజీలో మనకు సీట్ వచ్చిందని ప్రతి క్లియర్ టు మనకు అయితే ఇక్కడ అవుపిస్తుంది. ఈ విధంగా చూస్తే 19th 2021 కల్లా మనకు కంపల్సరీగా మనకైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత మనం ఏం చేయాలనేది ఆన్లైన్ రిపోర్టింగ్, ఆన్లైన్లో పేమెంట్ అనేది కట్టడం కానీ, మనకు ఒకవేళ కాలేజీ నచ్చితే సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ ఇలాంటి ప్రాసెస్ అయితే చేయాలన్నమాట. ఒకవేళ మన కాలేజ్ అయితే మనకు నచ్చింది, ఓకే, అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏం లేకుండా మనం సెట్ చేసుకున్నామంటే కంపల్సరీగా మనం ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాలన్నమాట. తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కాలేజీకి వెళ్ళి చేయాలన్నమాట మనం. తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఎట్లుంటారు అంటే ఫస్ట్ ఫేజ్లో నాకు చాలా మంచి కాలేజీలో నాకు సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో వస్తుందా రాదా, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళాలని చూస్తున్నారు. కానీ ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ కంటే సెకండ్ ఫేజ్లో కంపల్సరీగా డిక్రీజ్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో కూడా మంచి కాలేజీలో సీటు వచ్చినటువంటి అవకాశాలు అయితే కంపల్సరీగా ఉంటాయి. సెకండ్ ఫేజ్ మరియు థర్డ్ ఫేజ్లో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్స్ మనకు అలాట్మెంట్ అయ్యాయి కదా, మనకు సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో వస్తాయని స్టూడెంట్స్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు అలా వచ్చిన మిస్టేక్ అయితే చేయడం జరిగింది. కానీ స్టూడెంట్స్ ఈసారి అయితే కంపల్సరీగా మీరు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ని అయితే మీరు యూజ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని నేను చెప్పుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కొరకు అయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.